ఎన్బీకే 50 ఇన్ టీఎఫ్ఐ నందమూరి బాలకృష్ణ గారికి 50 ఏళ్ళు టాలీవుడ్లో అని చెప్పుకోవచ్చు. దాదాపు 109 సినిమాలు తెరకెక్కించారు ఆయన. 109వ సినిమా ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. సో నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే నిజంగా 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న ఏకైక తెలుగు నటుడు అని చెప్పొచ్చు. అటు పాత తరం నటుల్లో కానీ నవతరం నటుల్లో కానీ ఎవరి వల్ల సాధ్యం కానిది బాలకృష్ణ గారికి సాధ్యమైంది. సో అది నిజంగా ఆయన కెరీర్లో ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 50 ఇయర్స్ ఇన్ టీఎఫ్ఐ అనేది నిజంగా ఎవరికి దక్కని అదృష్టం ఇది. ఇంకెవరైనా ట్రై చేసినా కూడా వాళ్ళ వల్ల కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ కూడా మిడ్ ఏజ్ నుంచి 25 ఏజ్ నుంచి వస్తే బాలయ్య గారు 15 ఏళ్ళ నుంచి వచ్చారు. సో ఆ సందర్భంగా 50 ఏళ్ళు పురస్కరించుకుని ఒక వేడుకైతే బాగా జరపబోతున్నారు టాలీవుడ్ అంతా కలిసి. దానికి అతిరథ మహారథులను గెస్టులుగా పిలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంతా కూడా. ఆల్రెడీ తెలుగులో చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఆయనతోటి పనిచేసిన నటులందరూ వస్తున్నారు అనుకుంటే, ఇప్పుడు అటు ఇంకా ప్రముఖులు అటు బాలీవుడ్ నుంచి, అటు కన్నడ నుంచి, అటు మలయాళం నుంచి కూడా పనిచేసిన నటులు మన మమ్ముట్టి గారు కానీ, మోహన్ లాల్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, తమిళనాడు నుంచి శివకార్తికేయన్ గారు కానీ, కుదిరితే రజనీకాంత్ గారు కానీ, ఇంకా అందరికీ ఇన్విటేషన్స్ అయితే వెళ్ళిపోయాయి. సో వీళ్ళలో ఎంతమంది వచ్చి ఇక్కడ నిజంగా ప్రజెంట్ అవుతారు, ఒక భారీ స్టార్ క్యాస్టింగ్తో ఆ స్టేజ్ ఉండబోతుందని తెలుస్తుంది. మరి చూడాలి బాలకృష్ణ గారు 50 ఏళ్ళకి అసలు మన తెలుగు వాళ్ళే కాకుండా పక్క ఇండస్ట్రీ నుంచి ఎంతమంది రెస్పెక్టెడ్గా వచ్చి ఆయనకి ఆ వేడుకకి వచ్చి హాజరయ్యి ఆయన దీవిస్తారనేది. సో నిజంగా పక్క ఇండస్ట్రీలో కూడా మన వాళ్ళు వెళ్ళి పిలవడం అనేది వాళ్ళతో బాలయ్య గారికి ఉన్న బాండింగ్ అలాంటిది. మనం చాలామందితో బాలయ్య గారు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో చూస్తాం. ఆయన వేరే స్టేట్కి వెళ్ళినా కూడా అక్కడ లాంగ్వేజ్ ఆయన మాట్లాడతారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా తమిళ్లో డైలాగ్ చెప్పమంటే తమిళ్లోనే చెప్తారు, కన్నడలో చెప్పమంటే కన్నడలోనే చెప్తారు. అంటే భాష మీద ఉన్న ఆయనకున్న పట్టు కానీ, అవతల హీరోలతో ఉన్న ఆయనకున్న రిలేషన్ కానీ, ఎవరితో అంటే అదేదో ఒక వెజల్లో పోసిన పన్నీర్లాగా అలా ఇంకిపోతారనమాట ఆయన. ఏ షేప్లోకి వెళ్ళిపోతే ఆ షేప్లో పాదరసంలాగా. మరి చూసుకుంటే ఇప్పుడు తమిళ నుంచి శివకార్తికేయన్ గారు, రజనీకాంత్ గారు లీడింగ్లో ఉన్న హీరోస్ అనమాట. సో అన్ని ఇండస్ట్రీలో నుంచి పెద్ద పెద్ద హీరోస్ని పిలవడం, కుదిరితే షారుఖ్ ఖాన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు కూడా వస్తే నిజంగా ఇది టాప్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. ఇంతమంది స్టార్స్ కానీ ఒకే స్టేజ్ మీద వస్తే అది ఆ ఈవెంట్ ఇంకా చరిత్రలో నిలిచిపోద్ది. సో ఆల్రెడీ మన తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోవాలని చెప్పే బాలకృష్ణ గారికి ఈ విధంగా సన్మానం చేయబోతున్నారు. సో 50 ఏళ్ళు జరుపుకున్న నందమూరి నటసింహానికి నిజంగా ఇంతమంది గెస్టులు కానీ వచ్చారంటే ఒక చరిత్రకు చెప్పుకునే ఈవెంట్ అవుతుంది ఇది. మరి చూద్దాం అసలు ఎంతమంది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇండస్ట్రీల నుంచి ఇండియాలో టాప్ ఈవెంట్కి ఎంతమంది రాబోతున్నారు.